ఆనాడు పౌలును వ్యతిరేకించారు, మార్టిన్ లూథర్ను వ్యతిరేకించారు, యేసయ్య నిన్ను కూడా వ్యతిరేకించారు. ఇవాళ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. వారి ప్రయత్నాలు నిష్ఫలం చేసేయండి, వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయినట్లు సహాయం చేయండి. లేదా మేమే తప్పైతే మమ్మల్ని శిక్షించడం ద్వారానే నా ప్రపంచానికి భయం నేర్పండి తండ్రి. ఎవరిని కొట్టకుండానే ఉండొద్దు తండ్రి, వీలేదు మేము ఒప్పుకోమంతే. ఎవరి తప్పో ప్రజలకు తెలియనట్లుగా మీరు శిక్షను పంపించమని అడుగుదాం. మన ప్రాణం అడ్డేసి అడుగుదాం. నేను అడుగుతున్నాను, నా ప్రాణం అడ్డేసి. లోకానికి దేవుని భయం నేర్పాలి. అందుకే మనం మధ్యరాత్రి ప్రార్థన చేయాలి. భారం కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి దయచేసి. ఓ రాబా బాబా బాబా హుం బరబర శిఖం నరబ హుం దరీబర శిఖరం నరబర. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి. సర్వాధికారి కృపగలిగిన మీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య స్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా అయ్యా, ఇదిగో నీ కార్యాలను జరిగించుకున్నట్టుకే మరొకసారి ప్రభా మమ్మల్ని బలపరచినట్లు తండ్రి నీవు దిగవచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా భీకరగర కార్యములను జరిగించు గొప్ప దేవుడివి నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును చేయండి. నిష్కారణ ద్వేషముతో ప్రభు అయ్యా, అసూయతో తండ్రి ఇదిగో వెర్రవీగుతున్న వారికి ప్రభువా నజరుడైన యేసు నామములో మరణము తటస్థించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు వందనాలు, వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో దావీదు మీద ప్రభువా సౌలు నిలిపినట్లుగా విసుపు చూపు నిలుపుతూ తండ్రి నిష్కారణ ద్వేషము కలగజేస్తూ అయ్యా ఇదిగో నాయనా ప్రభువా తండ్రి ఇదిగో నన్ను పెట్టి మీరిపోతున్నా ఓ నాన్న చీకటితో నింపబడి తండ్రి ఇదిగో నన్ను ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో మరణము తటస్థించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సహాయము చే, సహాయము చే, సహాయము చే రాజా. నీకు వందనాలు, 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 వందనాలు ప్రభా. అయ్యా న్యాయమునకు ఆతంకము కలిగినప్పుడు చూస్తూ ఉండే దేవుడివి కాదు కదా తండ్రి. నీతిని స్థాపించనివ్వకుండా అటగిస్తున్నప్పుడు చూస్తూ ఉండే దేవుడివి కాదు కదా నాయన. దేవా నీవు దిగిరా, నీవు దిగిరా, నీవు దిగిరా తండ్రి. దేవా నీ కోపమును ఇదిగో మంట చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయము చే, సహాయము చే ప్రభా. పాపమును నిర్మూలము చేయటికే నీ కోపము కాదు ప్రభువా. నీతికి సత్యానికి ఆతంకం కలిగినప్పుడు కూడా కోపమును ధరించుకుని దేవుడివి కదా తండ్రి. నీవు దిగిరా, నీవు దిగిరా తండ్రి. ఎవరైతే సత్యము ప్రభలనివ్వకుండా సత్యానికి ఆతంకము కలగజేస్తున్నారో ఓ ప్రతి ఒక్క వ్యక్తికి యేసు నామములో మరణమే తటస్థించునుగా ప్రభువా. నీ కార్యములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ చిత్తమును నెరవేర్పు చేయండి తండ్రి. సహాయమును చేయి ప్రభువా. నీకు వందనాలు. నేమియా మందిరములు కట్టడానికి పూనుకున్నప్పుడు తండ్రి అయ్యా ఇదిగో టోబియా సన్బలటు తండ్రి అయ్యా ఇశ్రాయేలుకు మేలు కలిగిపోతుందని అయ్యా ఇదిగో ఏడుపులు ఏడుస్తూ ప్రభువా అయ్యా ఇదిగో నాయన ప్రభా వారి తండ్రి ఇదిగో గర్వించి పలికినట్లుగా ఇదనము తండ్రి ఇదిగో నాయన క్రైస్తవ సమాజము మేల్కొల్పబడుతుందని, క్రైస్తవ సమాజం ఉజ్జీవింపబడుతుందని తండ్రి. నిరాకడకు సమయం ఆసన్నమవుతుందని ప్రభువా అయ్యా మార్గాలు ఇదిగో సరాలము చేయబడుతున్నాయని ఎరిగిన దుష్టుని చేత రేపబడుతున్న వ్యక్తులు ప్రభా ఆతంకాన్ని కలగజేస్తుండగా యేసు నామములో వారికి మరణమే తటస్థించునుగా కానీ ప్రార్థన అయ్యా ఎంత మాత్రము వారి ప్రాణము భూమి మీద ఉండడానికి వీళ్ళని జ్ఞాపిస్తున్నాము. నెరవేర్చినట్లు దావీదును ఏర్పాటు చేసుకున్నప్పుడు అయ్యా దావీదును ఆటంకపరచడానికి, దావీదునే లేకుండా చేయడానికి ప్రభువా అయ్యా సౌలు నింపబడు తండ్రి ఓ సౌలుని ప్రభు భూమి మీద లేకుండానే చేసిన దేవుడివి కదా స్వామి. రాజానికి వందనాలు, 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 వందనాలు ప్రభువాని కార్యము జరిగించండి. మునుపు జరిగినదే మరలా జరుగునని చెప్పిన దేవుడివి కదా నాయన. ఈనాడు సత్యము స్థాపింపబడనివ్వకుండా అన్యజనులకు సువార్త ప్రకటించే అయ్యా ఇదిగో ద్వారాలు తెరబడనివ్వకుండా ప్రభువా అయ్యా ఏదో ఉద్ధరించామన్నట్లుగా వెర్రవీగుతున్న వెర్రపాటుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో మరణమే తటస్థించునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. నా చూడని యేసు నామములో వారికి నాశనము తటస్థించునుగా తండ్రి. అయ్యా సహాయము చే, సహాయము చే తండ్రి. అయ్యా యెహోవా చేత ఏర్పరచుకున్న ప్రభువా మోషే మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, మోషే నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు నువ్వు చూస్తూ ఊరుకోలేదు కదా ప్రభువా. నీ కోపాన్ని మంట చేసి భూమిని నిలబెడిచినట్లుగా చేసి భూమి నోరు తెరిచి కోరాహు దాతాను అభిరాము కుటుంబములను 250 మందిని మాటలు వ్యర్థము కదా తండ్రి. సహాయము చే ప్రభువా. దిగిరా, దిగిరా, దిగిరా తండ్రి. దేవాని కోపములు తీర్చుకోనాయనా. సంకల్లో ప్రభువా అయ్యా భయము కలగాలి తండ్రి. గొడొక్కడు ప్రభువా అయ్యా దైవ సంకల్పానికి ఆటంకంగా కలిగితే ఇదిగో ఇదే తటస్థించాలని ప్రభువా వారందరిలో భయము కలుగునట్లు తండ్రి. వారిలో ప్రతి ఒక్కరికి మరణమే తటస్థించును గాక. వారు ఏ విధముగా చచ్చిపోతారో మాకు తెలియదు నాయన. అయ్యా వారికి మరణమే కలుగును గాక నా ఆజ్ఞాపిస్తున్నాం. వారి భూమి మీద ఉండడానికి వీళ్ళదని ఆజ్ఞాపిస్తున్నాం. ఎందుకంటే సత్యము ప్రభలనివ్వకుండా, నీ కార్యాలు భూమి మీద జరగనివ్వకుండా ఓ అడ్డుబండల్లా ఉంటున్న ప్రతి అడ్డుబండను మీరు తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నాం. భూమి మీద వాడి పేరు లేకుండా యేసు నామములో తుడిపి పెట్టబడును గాక నా ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా ఇదిగో నాయన సహాయమును చేయండి ప్రభువా. దేవా ఇస్కరియోతు యోధా విషయములో ప్రభువా అయ్యా ఇదిగో నువ్వు ఎలాగైతే కార్యము చేసావు అలాగ
దిగిరా తండ్రి సహాయం చేయని రాసుడు నీ పక్షమున పోరాడుతుండగా సత్య పక్షమున ఓఫిర్ మినిస్ట్రీ పోరాడుతుండగా ఈనాడు ప్రభువా నిత్య చీకటి చేత నింపబడిన వ్యక్తులు గర్వాంతులై తండ్రి అయ్యా ఏదో సాధించేమన్నట్లుగా విర్రవీగుతుండగా యేసు నామములో వారి విర్రబాటు విరిగిపోవునట్లు ఓ వారికి ఇదిగో నాశనము తటస్థించును గాక అయ్యా సహాయం చేయండి. ఎందుకంటే క్రైస్తవ ప్రపంచంలో అయ్యా సమాజానికి భయము కలుగునట్లు తండ్రి అయ్యా ఇదిగో ప్రపంచంలో క్రైస్తవ సమాజం అంతట్లో వణుకు పుట్టినట్లు ఇక ఎవ్వడు కూడా సత్యానికి వ్యతిరేకంగా నిలబడకూడదన్న వార్త ప్రపంచ ప్రజలకు తెలుస్తున్నట్లు తండ్రి నజరుడైన యేసు నామములో ఓ ప్రతి ఒక్కరు మరణము అనుభవించురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీవు దిగిరా ప్రభువా సహాయం వచ్చు. దేవా సత్యానికి ఆసక్తి కలిస్తే చూస్తూ ఉంటే దేవుడి కాదు కదా తండ్రి. నీతికి ఆసక్తి కలిస్తే చూస్తూ ఉంటే దేవుడి కాదు కదా తండ్రి. నీ వాక్కు నెరవేరు కాలంలో మేము ఉంటుండగా దేవా నీవు దిగిరా తండ్రి. నీ కార్యము జరిగించు, నీ కార్యమును జరిగించు తండ్రి. దేవా ఇదిగో నాయన గబ్రియేలు దూత ద్వారా నువ్వు చెప్పించిన దేవుడివి నాయన. అయ్యా ఇదిగో హేరోదు ప్రభువా యేసు ప్రాణము తీయాలనుకుని ఎంతగానో వెళ్ళూరేడు గాని తండ్రి. అయ్యా ఇదిగో నాయన వాడే చనిపోయాడని వార్తను చెప్పించిన దేవుడివి నాయన. బాలుడు ప్రాణము తీయాలనుకున్న వారు లేరని చెప్పిన దేవుడివి కదా తండ్రి. దేవా నీవు దిగిరా అయ్యా ఓపెన్ మినిస్ట్రీ బోధన లేకుండా చేయాలని ప్రవక్త నోటి నుంచి వస్తున్న మాటనే ఇదిగో నాయన ప్రభువా తండ్రి అయ్యా ఇంటర్నెట్ లో లేకుండా చెయ్యాలని ప్రభు విర్రవీగుతూ తండ్రి ప్రగల్భ పరకాలు పలుకుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో మరణమే తటస్థించును గాక. దేవా నీవు దిగిరా. ఆలోచించిన స్పేస్ ఇవ్వండి.